ఈ తింగరుడు రాయేష్ ఏడున్నాడో ఏం కథలు పడుతున్నాడో కదా. అసలు ఈ నడుమ ఆ పెద్ద మనిషి తిరకాసుని ఎంటేసుకొని తిరుక్కుంటా ఇంకింత ఆగం చేస్తున్నాడు. ఈ టైంకు మన రాయేష్ వస్తాడు అనుకుంటే ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తున్నట్టున్నాడు కదా. ఎవరో కదా కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్. రాజేష్ నువ్వా? నేను ఇంకా ఎవరో బిజినెస్ మ్యాగ్నెట్ ఇంటర్వ్యూకి ఇవ్వడానికి వచ్చిండు అనుకున్నా తెలుసా. నేను అలాగే ఉన్నా. అవునవును నిజంగా అట్లనే ఉన్నావు. ఏంది కొత్తేశం? వేషం కాదు మార్పు. ఎప్పుడు రాయేషు అనే నువ్వు ఇందాకేమన్నావు? రాజేష్ నువ్వా? రాజేష్, దట్స్ ద రెస్పెక్ట్ ఐ వాంట్. అందుకే ఇదంతా. రెస్పెక్టా? ఒక్క నిమిషం. హలో, ఎక్కడున్నావు? ఐఫోన్ కొన్నావా? కార్ తీసుకొని గేట్ దగ్గరకు వచ్చేయి. కార్ కూడా కొన్నావా? ఎస్, నెక్స్ట్ మంత్ ఫ్లాట్ తీసుకుందాం అని ప్లాన్లో ఉన్నా. అమ్మనే వీడేదో బగ్గనే సంపాదించినట్టున్నాడు. ఇదివరకు లెక్క తిట్టొద్దు, జర మంచిగా మాట్లాడాలి. గృహప్రవేశానికి నన్ను విలువలు తప్పకుండా లీవ్ పెట్టుకునేనా వస్తా. ఒక మాట అడగనా? ఏం అనుకోనంటేనే అడుగుతా. ఇవన్నీ కొనడానికి డబ్బు ఇష్టం ఉంటేనే చెప్పు, లేదంటే వద్దు. ఈఎంఐ. ఈఎంఐయా? ఎస్, కారు ఈఎంఐ, ఈ ఫోన్ ఈఎంఐ, రేపు కొనబోయే ఫ్లాట్ ఈఎంఐ. అంతెందుకు, ఈ వేసుకున్న కోట్ కూడా ఈఎంఐలో రెంట్కి తీసుకొచ్చింది. దేనికి ఇదంతా? చెప్పాను కదా, రెస్పెక్ట్. ఇవన్నీ లేకుండా రెస్పెక్ట్ ఇయ్యరా? ఎవరిదాకో ఎందుకు, నువ్విచ్చావా ఇన్ని రోజులు? ఇప్పుడు ఇల్లు, కారు, ఈ గెటప్ చూసి అడగాలనుకున్నది కూడా తడబడుతూ అడిగావు. లేకపోతే ఇల్లు కొంటానవారా అని ఒర్రేదాన్ని. ఏం మారింది అప్పటికి ఇప్పటికీ? రెస్పెక్ట్. అందుకని వచ్చిన జీతం మొత్తం ఈఎంఐలు కట్టేందుకే ఖర్చు పెట్టుకుంటే ఇక సంసారం పొడిగెళ్ళినట్టే. తప్పదు మరి, ఏం చేయమంటావు? పై మెరుగులు చూసి మాట్లాడే రోజులు ఇవి. పెట్టుకున్న వాచ్, వేసుకున్న చెప్పులు, ఒంటి మీద డ్రెస్సు, దానికి ఉన్న ముడతలని బట్టి నాలుక మడతేస్తున్నారు జనాలు. కరెక్టే అనుకో, కానీ ఏముంది కానీ? అంత షోపుటప్ అయిపోయింది. మనిషిని బట్టి కాదు, వాళ్ళు వాడే వస్తువులను బట్టి విలువిస్తుంది ఇప్పటి కాలం. అంతెందుకు, ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవుతే కార్లో వెళ్తే తప్ప కేర్ చేయట్లేదు. ఒంటి మీద నగలు చూసి నమస్తే పెడుతున్నారు, చేతికున్న రింగులు చూసి రేంజ్ డిసైడ్ చేస్తున్నారు. ఆఖరికి బార్కి వెళ్ళినా తాగే బ్రాండ్ని బట్టి బేరర్ బిహేవియర్ ఉంటుంది తెలుసా. కరెక్టే కావచ్చు, కానీ అట్లనే అన్నిటికన్నీ ఈఎంఐలు పెట్టుకుంటూ పోతే కూడబెట్టేది ఎప్పుడుగా? ఉన్నది ఎల్లదీయడమే కష్టం రా నాయన అంటే ఇంకా కూడబెట్టడం కూడానా? మరి ఇప్పటికే 100% లగ్జరీ వస్తువులు కొనేది మిడిల్ క్లాస్ వాళ్ళేనట తెలుసా. బల్ష్నుల కంటే ఎక్కువ లగ్జరీ వస్తువులు మిడిల్ క్లాస్ వాళ్ళే కొంటురంట. మంచిదే కదా. ఏం మంచి? లగ్జరీ కొంటున్నారనగానే వాటి రేటు తగ్గినట్టు కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు బగ్గ సంపాదిస్తురని కాదు. మరి నీలాగానే రెస్పెక్ట్ పొందాలి చుట్టూన్నోళ్ళ నుండి అని, అటెన్షన్ గ్రాప్ చేయాలని, గొప్పగా కనిపించాలని వచ్చే కాస్త సంపాదన మొత్తం ఈఎంఐల రూపంలో వస్తువులు కొనేందుకే ఖర్చు పెడుతురని తేలింది ఒక సర్వేలా. అవునా? దానికి తోడు ఈ కంపెనీలు కూడా ఆఫర్ల పేర్లు చెప్పి జనాలను ట్రాప్ చేసి సొమ్ము చేసుకుంటున్నాయట. అప్పు చేసన్నా సరే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారట చాలా మంది. ఏం చేస్తాం మరి, కాలం అట్లున్నది. షో ఆఫ్ ఇచ్చేటోళ్ళని, హైటెక్ టెక్కులు కొట్టుకుంటూ మాటలతో కోటలు కట్టేటోళ్ళని నమ్ముతున్నారు జనాలు. సర్లే, ఎవరిని నమ్మితే మనకేంది కానీ నువ్వైతే ఉన్న జీతం అంతా ఈఎంఐలు కట్టుకుంటా మళ్ళీ అప్పుల పాలై ఆగం కాక చెప్తున్నా. ఉన్న దాంట్లో ఎల్ల తీసుకుని ఉన్న కాడికి తృప్తి పొందినప్పుడే జీవితం హాయిగా ఉంటది. లగ్జరీకి పోయి అప్పులు చేస్తే ఆగమోడు తప్ప ఏం ఉండదు. సరేనా? సరే 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 ఉంటా. నిజంగానే నుల్లా ఇయాల రేపట్ల మనిషి కంటే మనిషి వాడుతున్న వస్తువులను చూసే విలువిస్తున్నారులే చాలా మంది.